ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్నాయి. పండుగ సీజన్ను పర్ఫెక్ట్గా క్యాష్ చేసుకుంటున్నాయి. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్, చిరంజీవి, మన శంకర వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు సినిమాల కలెక్షన్స్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శర్వానంద్, నారీ నారీ నడుమ మురారి, రవితేజ, భర్త మహాశయులకు విజ్ఞప్తి, సినిమాలకు కూడా డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ అఫీషియల్ కలెక్షన్ పోస్టర్లు రాలేదు. టాలీవుడ్లో బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్ సంక్రాంతి. మూవీ టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోతుంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సీజన్లో తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఆశిస్తుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పొంగల్ పోరులో తీవ్ర పోటీ ఏర్పడింది. ఒకేసారి 5 తెలుగు చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి వచ్చాయి. అన్నీ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కొన్నిటికి భారీ వసూళ్లు వస్తుంటే మరికొన్నింటికి డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన అఫీషియల్ పోస్టర్స్ ప్రకారం ఏ సినిమాకి ఎన్ని కోట్లు వచ్చాయో చూద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ ఫాంటసీ మూవీ ది రాజా సాబ్. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. జనవరి 14న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ హ్యూజ్ ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి 4 రోజుల్లోనే 200 కోట్ల రూపాయలు క్లబ్లో చేరింది. తాజాగా ఫస్ట్ వీక్ కలెక్షన్ పోస్టర్ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాజాసాబ్ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 238 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు అధికారికంగా తెలిపారు. కింగ్ సైజ్ బ్లాక్బస్టర్ అపూర్వమైన ప్రేమతో ప్రతి సెంటర్లో అద్భుతంగా దూసుకుపోతోందని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఇందులో నయనతార హీరోయిన్గా నటించగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొనిదెల నిర్మించారు. సంక్రాంతి స్పెషల్గా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. 3 రోజుల్లోనే 150 కోట్ల రూపాయలు మార్క్ క్రాస్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 4 రోజుల్లో వరల్డ్ వైడ్ రూ. 190 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని ప్రకటించారు. అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ మార్క్ దిశగా దూసుకుపోతోందని, అన్ని ప్రాంతాలలో అదనపు షోలు యాడ్ చేస్తున్నామని తెలిపారు.